శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో రకరకాలైనటువంటి మీమాంసలతోటి ధర్మ విషయమైనటువంటి చర్చలతోటి ఆ ద్రౌపదికి జరిగినటువంటి పరాభవం మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటే అక్కడ అనేకములైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా వస్తుంటే దానికి భయపడినటువంటి వాళ్ళై గాంధారి విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఈ విషయాన్ని తెలియజేసి, ఏమయ్య ఈ చర్చ ఇంతటితో ఆప్ చేసి ఈ దుర్మార్గాన్ని ఆప్ చేయవయ్యా అని ఆయన్ని అనునయంగా కోరితే అప్పుడు ధృతరాష్ట్రుడు సర్వము తెలిసినటువంటి వాడై ఆ దుర్యోధనుడి మాటలు తాను కూడా సహించలేనటువంటి వాడై పాండవుల యొక్క పరాక్రమము తన మనస్సులో తెలుసుకున్నటువంటి వాడై దుర్యోధనుడిని మందలించాడు. నువ్వు ఇటువంటి దుష్టమైనటువంటి పనిని చేయకూడదు, చాలా మితిమీరి మాట్లాడుతున్నావు, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు, ఈ సభలోకి ఆ పాంచాల్ని ఇలా తీసుకురావడము, ఇట్లా దుర్భాషలాడడం అనేటువంటిది నీకు ఎంత మాత్రము తగదు అని మందలించి అప్పుడు రాబోయేటువంటి ఉపద్రవాన్ని వారించదలుచుకున్నటువంటి వాడై ఆ పాండవులని అనునయించదలుచుకున్నటువంటి వాడై పాంచాలిని, అమ్మా నువ్వు ధర్మపరాయణురాలవు, నా కోడల్లో కల్లా కూడా శ్రేష్టమైనటువంటి దానవు, పతివ్రతా శిరోమణివి, అందువలన నీవు ఏం నా నుంచి కోరుకుంటున్నావో వరం కోరుకో అమ్మా, నీకు నేను వరాన్ని ఇస్తున్నాను, నువ్వు అడిగినటువంటిది వెంటనే ఇస్తాను అని ఆ పాంచాలిని వరం వృణీష్వ అని అన్నాడు. అంటే అప్పుడు ద్రౌపది మాట్లాడుతోంది. దదాసి చేద్వరం మహ్యం వృణోమి భరతర్షభ సర్వధర్మానుగ శ్రీమాన్ అదాసోస్తు యుధిష్ఠిరః మనస్వినమజానం నః మైవం బ్రూయు కుమారకాః యేష వై దాసపుత్రో హి ప్రతివింధ్యం మమాత్మజం. చాలా గొప్పదైనటువంటి మాట మాట్లాడింది. అది పతివ్రతా శిరోమణిగా ద్రౌపదికి ఎందుకుని అంత గొప్ప స్థానం ఇచ్చారు అంటే కనుక ఈ ఒక్క మాట చాలు. తనని ధర్మరాజు జోదంలో పణంగా పెట్టి నువ్వు ఓడిపోగొడితే ఆ దుశ్శాసనుడు వచ్చి తన యొక్క కేశాలని పట్టుకుని తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చి ఆ దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ దుర్భాషలాడితే అన్ని సహించినటువంటి ఆమె వరం కోరుకోమని అడగగానే ధృతరాష్ట్రుడు తాను ఎటువంటి వరం కోరుకుందంటే, ఓ మహానుభావ, నువ్వు నాకు వరం ఇచ్చేటట్టయితే కనుక సమస్త ధర్మాన్ని ఆచరించేటువంటి ఈ యుధిష్ఠిరుణ్ణి దాస్య విముక్తుణ్ణి చెయ్యి అని అడిగింది. అంటే ఆ యుధిష్ఠిరుడి యొక్క ధర్మాచరణ యందు, ధర్మ బుద్ధి యందు ఆమెకి ఎంత విశ్వాసము. అందుకని ఆమె అడిగింది, సర్వధర్మాచరణశీలైనటువంటి యుధిష్ఠిరుడికి దాస్య విముక్తిని కోరుతున్నానయ్యా నేను. ఎందుకంటే దీనివలన ఏమవుతుందంటే నా కుమారుడు మనస్సు అయినటువంటి ప్రతివింజుణ్ణి, తెలిసి తెలియని పిల్లలు రేపు పొద్దున్న నేను ఇప్పుడు ఈ నన్ను దాసిగా చేస్తే ఈ పాండవులందరూ కూడా దాసులంటే జోదంలో గెలుచుకున్నటువంటి వాళ్ళు అయితే కనుక నా కుమారుడు దాసీపుత్రుడు అవుతాడు. అందువలన ఆ పిల్లలు అలా హేళన చేస్తారు. అందువలన అటువంటి పరిస్థితి నా కుమారుడికి కలగకూడదు. ఆ యుధిష్ఠిరుణ్ణి నువ్వు దాస్య విముక్తుడిని చేయవయ్యా అని కోరింది. రాజపుత్ర పురా భూత్వా యథా నాణ్య పుమాన్ క్వచిత్ రాజభిర్లాలితస్యాస్యానయుక్తా దాసపుత్రత. ఒకప్పుడు రాజకుమారుడే తర్వాత దాసపుత్రుడైనటువంటి వాడు మరెవ్వడు ఉండడయ్యా. అందువలన రాజులతో లాలింపబడినటువంటి నా కుమారుడు దాసపుత్రుడు అవడం అనేటువంటిది నేను ఎంత మాత్రమో సహించను. అందువలన ఆ యుధిష్ఠిరుణ్ణి దాస్యం నుండి విముక్తుణ్ణి చేయవయ్యా అనంది. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఏవం భవతు కళ్యాణి యథాత్మ విభాషసే. అమ్మా, నువ్వు ఏ విధంగా అయితే కోరుతున్నావో అలాగే జరుగుతుంది, నువ్వు అడిగినట్టుగా జరుగుతుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇతన్ని
దాస్యభావం నుండి విముక్తుణ్ణి చేస్తున్నాను అని చెప్పి వెంటనే ఆమె అడిగినటువంటి ఆ వరానికి ఎంతో ఆనందపడినటువంటి ధృతరాష్ట్రుడు మరొక మాట మాట్లాడు, ద్వితీయం తే వరం భద్రే దదాని వరయస్వః మనోహిమే వితరతి నైకంత్వం వరమర్హసి. అమ్మ, నా మనస్సు మరొక వరం నీకు ఇవ్వమంటోంది, నీ యొక్క ధర్మాచరణని ధర్మశీలతని చూసి. అందువలన నువ్వు ఒక్క వరానికి తగినటువంటి దానవు కాదు, నీకు ఇంకో రెండో వరం కూడా ఇస్తున్నాను, అందువలన నువ్వు ఇంకోటి కూడా ఏం కావాలో కోరుకోమ్మా అన్న. అంటే అప్పుడు ద్రౌపది అంటోంది, సరథే సధనుష్కాహ చ భీమసేన ధనంజయో యమో చ వరయే రాజన్ అదాసాన్ స్వవసానహం. వెంటనే ద్రౌపది అంటోంది, రాజా, నీ వశమై ఉన్నటువంటి ఈ భీమార్జున నకుల సహదేవులకు రథధనుస్సులతో పాటు దాస్య విముక్తుడిని చేయడు. వీళ్ళకి రథము అలాగే వీళ్ళ యొక్క ఆయుధాలు అన్నీ కూడా కలిగినటువంటి వాళ్ళై వీళ్ళు దాస్య విముక్తులు అయ్యేటట్టుగా వరాన్ని కోరుకుంటున్నాను అని మరొక వరం అడిగింది. ఈ విధంగా పాండవుల 5గురికి కూడా దాస్య విముక్తిని ప్రసాదించమని ఆమె 2 వరాల్లోనూ అడిగింది. అడిగేటప్పటికీ అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, తథాస్తుతే మహాభాగే యథాత్వం నందిని ఇచ్చసి. అమ్మ, నువ్వు అడిగిన విధంగానే జరుగుతుంది, తప్పనిసరిగా ఈ వంశానికి అంతటినీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి దానవు నువ్వు. తృతీయ వరయా అస్మత్తః నాసిద్వాభ్యాం సుసత్కృత త్వం హి సర్వసృషాణాం మే శ్రేయసి ధర్మచారిణి. ఆమె అలా అడుగుతూ ఉంటే ధృతరాష్ట్రుడికి ఆనందం కలుగుతోంది. ఎందుకంటే తన భర్తల మీద ఉండేటువంటి అనురాగంతో తన భర్తలందరికీ కూడా దాస్యముక్తిని ప్రసాదించమని ఆమె అడుగుతుంటే, నువ్వు కోరినట్టుగా జరుగుతుందమ్మా, ఇంకో వరం కూడా ఇస్తున్నాను నేను, 3వ వరం కోరుకో, నువ్వు నా కోడళ్ళందరిలోకి శ్రేష్టమైనటువంటి దానవు, నువ్వు ధర్మవర్తినివి, అందువల్ల 2 వరాలు నీకు ఇవ్వడం అనేటువంటిది నాకు ఎంత మాత్రము కూడా సంతోషంగా లేదు, సంతృప్తినివ్వట్లేదు, పూర్ణమైనటువంటి సత్కారం నీకు చేసినట్టు కాదు, ఇంకో వరం కోరుకో అన్నాడు. అంటే అప్పుడు ద్రౌపది అంటోంది, లోభో ధర్మస్య నాశాయ భగవన్నాహముస్సహే అనర్హ వరమాదాతుం తృతీయం రాజసత్తమ. వెంటనే కోరుకొచ్చి మా రాజ్యాన్ని అంతటినీ మాకు ఇయ్యి లేకపోతే అని. కానీ ఎంత ధర్మపరాయణంటే ద్రౌపది, ఈ ఒక్క అంశము ద్రౌపది యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా స్పష్టపరిచేటువంటి ఒక గొప్ప అంశం భారతంలో. ఆమె అంటోంది, ఓ రాజా, లోభం అనేటువంటిది ధర్మాన్ని నశింపు చేస్తుందయ్యా, నువ్వు వరం కోరుకోమంటే వరుసగా నేనేదో వరాలు కోరుకుంటూ ఉండడం అనేటువంటిది ఉచితం కాదు, నాకు ఇంక వరాల మీద ఆసక్తి లేదు. ఎందుకంటే ధర్మరాజుని నా యొక్క భర్త లేనటువంటి భీమార్జున నకుల సేవకుల్ని దాస్య విముక్తులను చేయమని అడిగాను నువ్వు అది చేసావు, అది చాలు నాకు, అంతేకాని నాకు ఇంకొక వరం కోరుకోవాలనేటువంటి కోరిక లేదు. అంతేకాకుండా 3వ వరానికి నేను తగినటువంటి దాన్ని కూడా కాదు, అందువలన నేను నిన్ను 3వ వరాన్ని కోరుకోలేను. కారణం ఏంటంటే ధర్మం చెబుతోంది, ఏకమాహుర్వైశ్యవరం ద్వౌతు క్షత్ర స్త్రియావరౌ త్రయస్సు రాజ్ఞో రాజేంద్ర బ్రాహ్మణస్య శతం వరాహ. ఓ రాజా, వైశ్యులకి ఎప్పుడు కూడా ఒక్క వరమే కోరుకోమన్నారు. వైశ్యులు ఒక్క వరానికే అర్హులు. క్షత్రియ కాంతకు 2 వరాలు, అలాగే క్షత్రియుడికి 3 వరాలు. క్షత్రియుడు 3 వరాలు కోరుకోవచ్చు, క్షత్రియ కాంత 2 వరాలే కోరుకోవాలి. వైశ్యుడు అనేటువంటి వాడు ఒక్క వరానికే, బ్రాహ్మణుడికి 100 వరాలు అని పెద్దలు అంటారు, ధర్మం విధంగా చెబుతోంది. అందువల్ల నేను క్షత్రియ కాంతను, అందువల్ల 2 వరాలే నాకు అర్హత కలిగినటువంటిది, 3వ వరానికి నాకు అర్హత లేదు, అందువల్ల నేను కోరుకోలేను. పాపీయాంశ ఇమే భూత్వా సంతీర్ణ పతయో మమ వేశ్యంతి చైవ భద్రాణి రాజన్ పుణ్యేన కర్మణ. నా భర్తలు దాస్యాన్ని పొందారు ఇప్పుడు ఈ జోదంలో ఓడిపోవడం వల్ల, అందువలన ఆపదలో పడ్డారు వీళ్ళందరూ కూడాను. ఇప్పుడు వీళ్ళకి దాస్య విముక్తి కలిగింది. నా భర్తలు చాలా పరాక్రమవంతులు, ఏది కావాలంటే అది వాళ్ళే తెచ్చుకోగలరు తన యొక్క పరాక్రమంతో. అందువలన వాళ్ళు ఇక మీద పుణ్యకర్మలతోటి ఈ అనేకములైనటువంటి శుభాలను వాళ్ళు పొందుతారు, దాంతో నేను ఆనందంగా ఉండగలను. అందువలన నాకు ఈ 2 వరాలు సంతృప్తిని కలిగించేవి చాలు అంది. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి ద్రౌపదీ వరలాభే 1 సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో
జ్యోతపర్వం అనే ఉపపర్వంలో ద్రౌపది వరలాభం అనేటువంటి 71వ అధ్యాయం ఏంది, 72వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. అందువలన ఇలా జరిగిందయ్యా అని తన తండ్రి తాతల గురించి చెప్పమని అడిగితే ఆయన ఇలా వివరంగా చెబుతున్నాడు. అప్పుడు ఆ విధంగా అయిన తర్వాత కర్ణుడు ఆ సభలో వింటూ కర్ణుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యానశ్రుత మనుష్యేషు స్త్రియో రూపేణ సమ్మతా తాసాం ఏతాదృశం కర్మణ కస్యాశ్చన సుశ్రమా. కర్ణుడు అన్నాడు, నేను మనుష్యుల్లో అనేక మంది గొప్ప అందగత్తలైనటువంటి స్త్రీలను గూర్చి అనేక మంది కథలని విన్నాను, కానీ వాళ్ళలో ఎవరు కూడా ఈ విధంగా ద్రౌపది ఏ విధంగా అయితే కార్యాన్ని సాధించిందో అలా సాధించినటువంటి వాళ్ళ గురించి నేను వినలేదు అన్నాడు. ఎందుకంటే క్రోధావిష్టేషు పార్థేషు ధార్తరాష్ట్రేషు చాప్యతి ద్రౌపది పాండుపుత్రాణం కృష్ణ శాంతిరిహాభవత్. ఈ పాండవులు ధార్తరాష్ట్రులు ఒకరికే ఒకరు మండిపడేటప్పుడు ఈ ద్రౌపది పాండవులకి ప్రశాంతతను కలిగించింది. ఎందుకంటే వీళ్ళకి దాస్య విముక్తిని కలిగించడంలో కారణభూతురాలైంది. అందువలన ఈ విధంగా చాలా ఉపకరించింది. అప్లవే అంభసి మగ్నానాం అప్రతిష్ఠే నిమజ్జతాం పాంచాలి పాండుపుత్రాణం నౌరేష పారగాభవత్. పాండవుల నావ ఆధారం ఏం లేకుండా సముద్రంలో మునిగిపోతుంది. అంటే ఈ పాండవులందరూ కూడా ఏ విధమైనటువంటి అధికారము లేకుండా దాస్యులే ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళనందరినీ కూడా ఈమె పైకి రక్షించింది. అందువల్ల ఆ నీట మునిగిపోయేటువంటి పాండవులైనటువంటి నావని ద్రౌపది వాళ్ళు తరించడానికి ఒక నౌక అయింది, వాళ్ళకి ఆశ్రయభూతురాలైంది అని కొద్దిగా వాళ్ళ పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో కర్ణుడు అలాగే దుర్యోధనుడికి ఆనందం కలిగించే మాటలు మాట్లాడడం అందే తన యొక్క నేర్పును ప్రదర్శిస్తాడు. అందులో అలా మాట్లాడాడు. తద్వై శ్రుత్వా భీమసేన కురు మధ్యే అత్యమర్షణ స్త్రీగతి పాండుపుత్రాణం ఇచ్చువాచ సుధర్మనాహ. ఆ కౌరవుల మధ్యలో కర్ణుడు అన్నటువంటి మాటలు భీమసేనుడు సహించలేకపోయాడు. ఎందుకంటే మనస్సు కలతపడుతుంటే పాండవులకి స్త్రీయ గతి అయింది అని అనే మాటని కర్ణుడు మాట్లాడేటప్పటికీ అది సహించలేకపోయి భీముడు అంటున్నాడు, త్రీణి జ్యోతింషి పురుష ఇతి వై దేవలో బ్రవీత్ అపత్యం కర్మ విద్యాచ యత సృష్టా ప్రజాస్తతః. సంతానము కర్మ విద్య అనే 3 జ్యోతులు పురుషుల్లో ఉంటాయని దేవరుడు చెప్పాడు ఇది వరకు. వాటి ద్వారానే సర్వమైనటువంటి సృష్టి జరుగుతుంది. అమేధ్యే వై గత ప్రాణే శూన్యే జ్ఞాతిభిరుచ్యతే దేహే తృతయమే వైతత్ పురుషస్యోపయుజ్యతే. అయితే శరీరం ప్రాణరహితమైపోతే కనుక, అపవిత్రమైతే కనుక జ్ఞాతులందరూ దాన్ని వదిలివేస్తారు. అంటే ఏంటి, సంతానము కర్మ విద్య అనేటువంటి 3 రకములైనటువంటి జ్యోతులు ఉంటాయని చెప్పారు కదా. ఆ జ్యోతులు ఏమవుతాయి, ఇప్పుడు శరీరం పోయింది, ప్రాణాలు పోయి అపవిత్రమైపోతే కనుక జ్ఞాతులందరూ దాన్ని వదిలివేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ సంతానము అంటే మరణం సంభవించిన తర్వాత, ఒక వ్యక్తికి మరణం సంభవించిన తర్వాత తన యొక్క సంతానము కర్మ జ్ఞానము అనేటువంటివే పురుషుడికి పరలోకంలో ఉపయోగపడేటువంటివి అవుతాయి. అందువలన అంటే సంతానం వలన ఏమవుతాయి, పితృతర్పణాలు ఇస్తారు కాబట్టి ఉత్తమ గతులు వస్తాయి. అలాగే తన యొక్క కర్మని బట్టి మంచి కర్మలు చేసుకోవడం వల్ల వాడికి అనంతరము ఏమైనా మరొక జన్మ ఉన్నా ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. జ్ఞానం అనేటువంటిది సంస్కారాన్ని పెంచుతుంది. అందువల్ల ఈ విధంగా ఇవి పరలోకంలో ఉపయోగపడతాయి పురుషుడికి. తన్నో జ్యోతిరభిహితం దారాణామభిమర్శనాత్ ధనంజయ కథం స్విత్యాన్ అపత్యం అభిమృష్టజం అని. ధనంజయ, ఈ దుశ్శాసనుడు ద్రౌపదిని తాకి ఆమెను అపవిత్రం చేశాడయ్యా, దాంతో మన సంతాన జ్యోతి నశించింది. పరపురుషుడు తాకిన స్త్రీకి పుట్టినటువంటి సంతానం దేనికి ఉపయోగిస్తుంది అని భీమసేనుడు బాధపడుతూ పలికాడు ఆ అర్జునుడితోటి. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, నచైవోక్త నచానుక్త హీనత పరుషా గిర భారత ప్రతిజల్పంతి సదాతోత్తమ పురుషా. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ఓ భారత, భీమసేన, హీనుడు పరుషంగా మాట్లాడినా మాట్లాడకపోయినా ఉత్తమ పురుషులైనటువంటి వాళ్ళు వాటికి సమాధానం చెప్పరయ్యా. అందువలన హీనుడి యొక్క మాటని మనము
స్వీకరించక్కర్లేదు. ఈ కర్ణుడు హీనుడు, వీడు మాట్లాడేటువంటి మాటకి మనము ప్రతిస్పందించవలసిన అవసరం లేదు. దుర్మార్గమైనటువంటి మాటలు, దుష్టమైనటువంటి మాటలే మాట్లాడతాడు వీడు. అంతేగాని బుద్ధితోటి జ్ఞానంతో మాట్లాడేటువంటి వాడు కాదు. స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి సంతః ప్రతి విజానంతః లబ్ధ సంభావనా స్వయం. ప్రతిక్రియ తెలిసినప్పటికీ కూడా సత్పురుషులు ఇతరుల ఉపకారాలనే స్మరిస్తారు ఎప్పుడూ కూడాను. ఒక చిన్న అపకారం ఎవడైనా చేసినా కానీ అపకారానికి ప్రతిక్రియ చేయగలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి పూర్వం చేసినటువంటి ఉపకారాలనే స్మరిస్తారు తప్ప వాళ్ళు శత్రుత్వాన్ని ప్రాధాన్యత ఇచ్చి లేకపోతే ఏదో ప్రతిక్రియ చేద్దామని కూడా వాళ్ళు ఎప్పుడు సజ్జనులు లేనేటువంటి వాళ్ళు అలా ఉండరు. అటువంటి సజ్జనులే సన్మానాలు పొందుతారయ్యా, వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు అందువల్ల అని ఆ భీమసేనుడిని శాంతపరుస్తూ అర్జునుడు చెప్పాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, ఇహైవేతాం స్వహం సర్వాన్ హన్మి శత్రూన్ సమాగతాన్ అధనిష్కనమ్య రాజేంద్ర సమూలాన్ హన్మి భారత. అప్పుడు వెంటనే భీముడు అన్నాడు, ఎందుకంటే వీళ్ళ దాస్యం పోయింది. అప్పుడు యుధిష్ఠిరా, ఇక్కడ ఉండేటువంటి శత్రువులందరినీ ఇక్కడే చంపేస్తాను, ఇక్కడ నుంచి లాగి సమూలంగా నాశనం చేసేస్తాను. కిన్నో వివదితేనేహ కిముక్తేన చ భారత అద్యైవేతాన్ విహన్మీహ ప్రసాది పృథివీమిమాం. అందువల్ల భారత ఇక్కడ వివాదాలు ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు అవసరం లేదు. ఈరోజే ఇక్కడ వీళ్ళని అందరినీ కూడా ఇప్పుడే చంపేస్తాను. ఈ భూమిని అంతటిని నువ్వు పరిపాలించవయ్యా, నీకు శత్రు శేషం అనేటువంటిది లేకుండా చేస్తాను, హాయిగా నువ్వు పరిపాలన చేసుకో, నీకే విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది లేదు అని ఆ యుధిష్ఠిరుడితో చెప్తున్నాడు. ఇత్యుక్త్వా భీమసేనస్తు కనిష్ఠైర్భ్రాతృభిः సహ మృగమధ్యే యథాసింహ ముహుర్ముహురుదైక్షత. తన తమ్ములతో కలిసి నిలిచి ఉన్నటువంటి భీముడు ఈ విధంగా పలికి మృగాల మధ్య నిలిచినటువంటి ఒక సింహంలాగా పదే పదే శత్రువులకేసి చూడసాగాడు. ఎందుకంటే దాస్యం నుండి విముక్తి పొందాడు. అందువలన ఇంకిప్పుడు వీళ్ళని సంహరించడానికి కానీ వీళ్ళని ఏదైనా చేయడానికి కానీ తనకి అధికారం ఉంటుంది. అందువలన వాళ్ళకేసి చాలా క్రూరంగా చూశాడు. సాంత్వ్యమానో వీక్షమాణ పార్థేన క్లిష్టకర్మణ ఖిద్యత్యేవ మహాబాహు అంతర్దాహేన వీర్యవాన్. అలా శత్రువుల మీదకేసి చూస్తున్నటువంటి భీముణ్ణి అనాయాస కార్యసాధకుడైనటువంటి అర్జునుడు అనాయాసంగానే అతను అన్ని పనులు చక్కపెట్టగలిగినటువంటి వాట. అందువలన అక్లిష్ట కర్మణ అంటారు ఆయన్ని. అక్లిష్ట కర్మ అంటే ఏ విధమైనటువంటి క్లేశం లేకుండా, అంటే ఏ విధంగానూ కష్టపడకుండా సులువుగా పనులు చేస్తారు కొంతమంది. మిగిలినటువంటి వాళ్ళు దొర్లేస్తూ పని చెయ్యాలి అంటే కనుక బోళ్ళంత శ్రమ పడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది తెలివిగా శరీరం ఏమీ అలసట చెందకుండా పనిని సాధించగలుగుతారు. అందువలన వాళ్ళని అక్లిష్ట కర్మలు అంటారు. అందువలన అలాంటి అనాయాస కార్య సాధకుడు ఎవరు అంటే అర్జునుడు. ఆ అర్జునుడు భీమసేనుడిని శాంతింపజేస్తున్నాడు. అయితే పరాక్రమశాలి అయినటువంటి భీముడు మటుకు తనలో తాను దహించుకుపోతున్నాడు, అసలు ఉండలేకపోతున్నాడు. క్రుద్ధస్య తస్య శ్రోతోభ్య కర్ణాదిభ్యో నరాధిపా సధూమ ప్రస్ఫులింగార్చి పావక సమజాయత. ఆ సమయంలో క్రోధావిష్టుడైనటువంటి ఆ భీముడి యొక్క కర్ణరంధ్రాల నుండి రోమకోపాల నుండి పొగ రవ్వలతో కూడినటువంటి అగ్నంతా కూడా బయటకు వస్తుందట. ఇలాగా అంత కోపంతో భగభగలాడిపోతున్నాడు. భృగుడీకృత దుష్ప్రేక్షం అభవత్ తస్య తన్ముఖం యుగాంతకాలే సంప్రాప్తే కృతాంతస్యేవ రూపిణ. ఎలా ఉన్నాడు అంటే కనుబొమ్మల ముడి వేసుకున్నాడు. ఆ కనుబొమ్మల ముడితో ఉన్నటువంటి భీమసేనుడి ముఖం చూడాలంటేనే వాళ్ళకి భయం వేస్తుంది. ప్రళయకాలంలో ఒక యముడిలా ఉన్నాడు. ప్రళయకాలంలో ఉన్న యముడు ఎలా అయితే ఉంటాడో అలాగా ఉన్నాడు ఆ భీమసేనుడు. యుధిష్ఠిరస్తమావార్య బాహునా బాహుశాలినం మైవమిత్యబ్రవీచైనం జోషమాస్ఫేతి భారత. అప్పుడు ఆ భుజశాలి అయినటువంటి భీమసేనుణ్ణి ధర్మరాజు ఒక చేతితోటి ఆపాడు. ఏమయ్యా, నువ్వు ఇది తగినటువంటి సమయం కాదు, నువ్వు శాంతంగా ఉండు, అంతేకాని ఇలాగా క్రోధం ఎంత మాత్రమూ కూడా పనికిరాదు అని మెల్లగా ధర్మరాజే ఆ భీమసేనుడికి చెప్పి భీమసేనుడిని వారించాడు. నివార్యచ మహాబాహుం
కోప సంరక్తలోచనం పితరం సముపాతిష్ట ధృతరాష్ట్రం కృతాంజలి. కోపంతో కన్నెర్ర చేసినటువంటి మహాబాహు అయినటువంటి భీముణ్ణి ఆపాడు ధర్మరాజు. చేతులు జోడించి తన యొక్క పెదనాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి భీమక్రోధే 270తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో భీమక్రోధము అనేటువంటి 72వ అధ్యాయమైంది. 73వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు యుధిష్ఠిరుడు ఎవరికి చెబుతున్నాడయ్యా అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజన్ కింకరవామస్తే ప్రసాధ్యస్మాం స్వం ఈశ్వర నిత్యం హి స్థాతుమిచ్చామః తవ భారత శాసనే. ఆ యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, రాజా నువ్వు మాకు దాస్య విముక్తిని ప్రసాదించేవు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ నువ్వే మా ప్రభువు, ఎందుకంటే నిన్నే మేము రాజుగా భావన చేస్తాం. మేమేం చేయాలో ఆదేశించవయ్యా. నీ మాట మేరకే ఎప్పుడూ మేము వినాలనుకుంటున్నాము, ఉండాలనుకుంటున్నాము, చెయ్యాలనుకుంటున్నాము. అందులో ఏ విధమైనటువంటి ఇది లేదు అని ఆ ధృతరాష్ట్రుడిని దగ్గరికి వెళ్ళి యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పేట. అప్పుడు ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, అజాతశత్రో భద్రంతే అరిష్టం స్వస్తి గచ్చత అనుజ్ఞాతా సహధనా స్వరాజ్యం అనుశాసత. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఓ అజాతశత్రు, నీకు నిర్విఘ్నంగా మేలు కలుగుతుందయ్యా. ఇంత ధర్మబద్ధంగా ఉండేటువంటి మనుషులు ఎక్కడ ఉండరు. అందువల్ల నువ్వు ధర్మాన్ని అలా రక్షిస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఎప్పటికీ మేలు కలుగుతుంది. నా ఆదేశంతో ఇప్పుడు మీరు ఓడిపోయినటువంటి ధనానంతా తీసుకుని మీ రాజ్యానికి క్షేమంగా వెళ్ళి పరిపాలన చేసుకోండి. మీరు ఏదైతే జోతంలో పణంగా పెట్టి ఓడిపోయారో సమస్తమైనటువంటి ధనము అంతా కూడా మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఆ ధనాన్ని తీసుకోండి, హాయిగా మీరు మళ్ళీ మీ ఇంద్రప్రస్థానికి వెళ్ళండి, హాయిగా మీ రాజ్యం మీరు చేసుకోండి అని చెప్పాడు. ఇదంచైవావబోద్ధవ్యం వృద్ధస్య మమ శాసనం మయా నిగదితం సర్వం పథ్యం నిశ్రేయసం పరం. వృద్ధుడినైనటువంటి నేను ఈ విధంగా శాసిస్తున్నాను, గ్రహించు. నా ఈ మాటలు మీకు హితాన్ని పరమశ్రేయస్సుని కూడా కలిగిస్తాయి. వేత్తత్వం తాత ధర్మానాం గతిం సూక్ష్మాం యుధిష్ఠిర వినీతోసి మహాప్రాజ్ఞా వృద్ధానాం పర్యుపాసిత. నాయనా యుధిష్ఠిర, నీకు ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసు. మహాప్రాజ్ఞుడు అయినటువంటి వాడవు నువ్వు, వినయమే భూషణముగా కలిగినటువంటి వాడవు, పెద్దల్ని ఎల్లప్పుడూ కూడా సేవించేటువంటి వాడవు. యతో బుద్ధిస్తతశాంతి ప్రశమం గచ్చ భారత నా దారుణి పతేచ్ఛస్త్రం దారుణ్యేత నిపాత్యతే. భారత, బుద్ధి ఉన్న చోటే శాంతి ఉంటుంది ఎప్పుడు కూడా. అందువలన ప్రశాంతంగా నువ్వు ఉండు. అందువలన కొయ్య మీదనే గొడ్డలు పెట్టు. ఇప్పుడు గొడ్డలతో కొట్టాలంటే చక్కనే కొట్టాలి, అంతే తప్ప మరో దాన్ని కొట్టరు కదా. రాళ్ల మీద లోహం మీద గొడ్డలతో ఎవరు కూడా కొట్టాలని అనుకోరు. అందువల్ల కొయ్య మీదనే గొడ్డలు వేటు పడుతుంది, రాళ్ల మీద పడదు, లోహం మీద కూడా పడదయ్యాది. నా వైరాణ్యభిజానంతి గుణాన్ పశ్యంతి నా గుణాన్ విరోధం నాధిగచ్చంతి ఏ తే ఉత్తమ పురుషా స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి సంతః పరార్థం కుర్బాణా నావేక్షంతే ప్రతిక్రియాం. ఉత్తమ పురుషులు ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని మర్చిపోతారు, అంతేకాని వాళ్ళు శత్రుత్వాన్నే ఉంచుకోవాలి అని అనుకోరు ఎప్పుడు కూడా. అంతేకాదు దోషాలనే చూడరు వాళ్ళు, ఎదుటివాళ్ళలో దోషాన్నే చూడరు. అనేకములైన దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలని గణించాలి, లేకపోతే వీడు దుష్టుడు, వీడి యొక్క దోషాలను ఎత్తి చూపాలి అని ఎప్పుడూ కూడా సజ్జనులు అనేటువంటి వాడు అనుకోడు. అతనిలో ఏదైనా ఒక్క గుణం ఉన్నా కానీ ఆ గుణాన్ని మాత్రమే చూస్తారు, అంతేగాని గుణాలను చూస్తారు తప్ప అవగుణాలని ఎప్పటికీ కూడా సజ్జనులు అనేటువంటి వాళ్ళు చూడరయ్యా. ఎవ్వరితోటి శత్రుత్వం కూడా పెట్టుకోరు, ఇతరులు చేసేటువంటి సత్కర్మలనే తలుచుకుంటారు, కానీ వాళ్ళు చేసినటువంటి అపకారాలని ఎప్పుడూ స్మరించరు. అలాగే ఆ అపకారాలని మనసులో పెట్టుకుని వాళ్ళకి ప్రతిక్రియగా మళ్ళీ అపకారం చేయాలని కూడా వాళ్ళు అనుకోరు ఎప్పుడు కూడా. ఇతరులకు మేలే చేస్తూ ఉంటారు. అపకారికి నొపకారపు నెపమెన్నకసే యువాడే నేర్పరి సుమతి అని. ఎందుకంటే ఉపకారం చేసినటువంటి వాడు ఉపకారము చేస్తారు, అపకారం చేసినటువంటి వాడికి అపకారం చేస్తూ ఉంటారు. కానీ అపకారికి కూడా ఉపకారం ఎవడైతే చేస్తాడో వాడు సజ్జనుడు. వేమన గారు చాలా చక్కగా చెప్పాడు.
అందువలన అలాగా ఈ వైరాన్ని, శత్రుత్వాన్ని పెంచుకోరు. అలాగే ఇతరుల్లో ఉండేటువంటి దుష్టగుణాలని చూడరు. ఇతరుల్లో ఉండేటువంటి సద్గుణాలని మాత్రమే చూస్తారు. వాళ్ళ వలన ఏదైనా అపకారం జరిగినప్పటికీ దాన్ని స్మరించరు సరికదా, వాళ్ళకి తిరిగి ఉపకారం చేయడానికే ఎప్పుడు ప్రయత్నం చేస్తారయ్యా. ప్రతీకారానికి వాళ్ళు దిగరు సజ్జం లేని వాళ్ళు. సంవాదే పరుషాణ్యాహు యుధిష్ఠిర నరాధమ ప్రత్యాహుర్మధ్యమాస్త్వేతే అనుక్తా పరుషముత్తరం నచోక్తా నైవ చానుక్తా స్వహితా పరుషా గిర ప్రతిజల్పంతి వైధీరా సదాతుత్తమ పురుషా. ఓ యుధిష్ఠిర, హీనమైనటువంటి మనుషులు ప్రథమ సంభాషణలో మొట్టమొదట మాట్లాడేటప్పుడు కొద్దిగా కటువుగా మాట్లాడతారు. అలాగే ఇతరులు కటువుగా పలికితే కటువుగానే ప్రత్యుత్తరం, అంటే ఇతరులు ఏదైనా కటువుగా మాట్లాడితే మళ్ళీ కటువుగానే సమాధానం చెప్పేటువంటి వాడు మధ్యముడు. హీనుడు ఏం చేస్తాడంటే అసలు మొదటే కటువుగా మాట్లాడతాడు. ఎదుటివాడు మంచిగా మాట్లాడినా వాడు మాట్లాడేటువంటి మంచి మాటల్ని ఎంత మాత్రమో గ్రహించడు, కటువుగానే మాట్లాడతాడు, వాడు హీనుడు. అలా కాకుండా ఎదటివాడు కటువుగా ఉంటే కటువుగా ఉండడం, మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, వీడు మధ్యముడు. అలా అయితే ధీరులైన ఉత్తములు ఏం చేస్తారంటే ఎదటివాడు కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా, మాట్లాడకపోయినా కూడా అసలు పరుషవచనం అనేటువంటిది ఎప్పుడూ మాట్లాడు. అలా ఎదటివాడికి అహితకరమైనటువంటి మాట అసలు మాట్లాడు. వాడిని ఉత్తముడు అంటారు, ధీరులు అంటారు. అందువల్ల ఇలాగ 3 రకాలైనటువంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారయ్యా. స్మరంతి సుకృతాన్యేవ నవైరాణి కృతాన్యపి సంతః ప్రతి విజానంతే లబ్ధ్వా ప్రత్యయమాత్మనః. సత్పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ అనుభవాన్ని బట్టి ఇతరుల యొక్క మంచి చెడులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని వాళ్ళు చేసినటువంటి మంచి పనులు గుర్తుంచుకుంటారు. ఎప్పుడు కూడా చెడ్డ పనుల్ని స్మరించరు. సాధారణంగా లోకంలో ఏం చేస్తారంటే మంచి పనులను మర్చిపోతారు, చెడ్డ పనులనే గుర్తుంచుకుంటారు. కానీ ఉత్తములైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ పనులను అసలు స్మరించరు. వాళ్ళు చేసినటువంటిది ఏదైనా ఉపకార లేసం ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు భావిస్తారు. పరగత పరమాణోన్ పర్వతీకృత్య నిత్యం, పరగుణ పరమాణోన్ పర్వతీకృత్య నిత్యం అంటారు. అంటే ఏంటి? ఇతరుల్లో అణుమాత్రంగా ఉన్నటువంటి గుణాన్ని కూడా పర్వతంలా చూస్తాడు సజ్జనుడు అనేటువంటి వాడు. అంటే వాడు ఎప్పుడు కూడా గుణగ్రాహి అయినటువంటి వాడే ఉంటాడు, గుణాలని మాత్రమే గ్రహిస్తాడు. అందువల్ల అలా మంచి పనులే గుర్తుంచి ఉంటారు, కానీ చెడ్డ పనులను సజ్జనులు ఎప్పుడు కూడా గుర్తుంచుకోరయ్యా. అసంభిన్నార్థ మర్యాదా సాధన ప్రియ దర్శనా తథాచరితమార్యేణ త్వయాస్మిన్ సత్సమాగమే. అలాగే సజ్జనులు ఎప్పుడు కూడా పెద్దల హద్దులను కూడా అతిక్రమించరు. వాళ్ళ దర్శనమే అందరికీ ఆనంద కారణమవుతుంది. అలాగా కౌరవ పాండవుల సమాగమంలో నువ్వు చాలా పెద్ద మనిషిగా ప్రవర్తించావయ్యా. నీ అంత గొప్ప ధర్మవేత్త అయినటువంటి వాడు ఎవరు కూడా ఇక్కడ లేరు. అంత పెద్ద మనిషిగా ఎంతో సహనంతో నువ్వు ప్రవర్తించావు. దుర్యోధనస్య పారుష్యం తత్తాత హృది మా కృతా మాతరం చేవ గాంధారీం మాంచత్వం గుణకాంక్షయ ఉపస్థితం వృద్ధబంధం పితరం పశ్య భారత. అందువల్ల నాయన ధర్మరాజా, ఈ దుర్యోధనుడి యొక్క కఠిన ప్రవర్తనని నువ్వు మనసులో పెట్టుకోకు అంటున్నాడు. వీడు పరుషంగా మాట్లాడాడు, చాలా కఠినంగా మాట్లాడాడు, చెయ్యకూడని పనంతా చేశాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఇతడియో చేసినటువంటి అపకారాన్ని మనసులో ఎప్పుడూ కూడా భావన చేయకు. గుణగ్రాహివై మీ అమ్మ గాంధారిని, గుడ్డివాడిని, ముసలివాడిని అయినటువంటి నీ పెద్దండ్రిని నేను, అంటే మేము పెద్దవాళ్ళము ఉన్నాము, గాంధారి నా భార్య అయినటువంటి గాంధారి నేను, నీకు పెదనాన్న పెద్దమ్మను. అందువలన మమ్మల్ని మనసులో పెట్టుకో, నా కొడుకు చేసినటువంటి దుర్మార్గాన్ని మర్చిపో. ప్రేక్షా పూర్వం మయా జ్యోతం ఇదమాసీదుపేక్షితం మిత్రాణి ద్రష్టుకామేన పుత్రాణం చ బలాబలం అశోచ్యా కురవో రాజన్ యేషాం త్వమనుశాసిత. మిత్రులందరిలోనూ కలవాలని నా కుమారులు బలాబలాలను చూడాలని తలిచి నేనేదో బాగా ఆలోచించి ఏదో సుహృద్యోతంగా ఈ జోదాన్ని జరగనిచ్చాను, కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. అది నా దోషమే. రాజా, నువ్వు పాలకుడవే, సర్వశాస్త్రవేత్త, ధీమంతుడు అయినటువంటి విదురుడు మంత్రిగా ఉండగా, ఇంత నీతివేత్త అయినటువంటి విదురుడు మంత్రిగా ఉండగా కురువంశం ఎప్పుడు కూడా శోచనీయం కాకూడదయ్యా. దీని గురించి తప్పుగా ఎవరు మాట్లాడుకోకూడదు.
మంత్రీ చ విదురో ధీమాన్ సర్వశాస్త్ర విశారద త్వయి ధర్మో అర్జునే ధైర్యం భీమసేనే పరాక్రమ శ్రద్ధా చ గురు శుశ్రూషా యమయో పురుషాగ్రయో అజాతశత్రో భద్రంతే ఖాండవ ప్రస్థమావిష భ్రాతృభిస్తే అస్తు సౌభ్రాతృం ధర్మే తే ధీయతాం మనః. అందువలన ఓ అజాతశత్రు, నీలో ధర్మం ఉన్నది, అర్జునుడిలో ధైర్యం ఉంది, భీమసేనుడిలో పరాక్రమం ఉంది, పురుషోత్తములైనటువంటి ఈ నకుల సహదేవుల్లో శ్రద్ధ గురు శుశ్రూష కూడా ఉన్నాయ్యా. అంటే సమస్త గుణాలు మీ ఐదుగురిలోనే ఉన్నాయి, నీకు మేలు జరుగుతుంది. అందువల్ల మీరు చక్కగా ఖాండవ ప్రస్థానానికి వెళ్ళండి, దుర్యోధనాది సోదరులతో కాస్త స్నేహంగా ఉండవయ్యా, మనసును ధర్మం మీదే నిలుపు, మీరు హాయిగా మీరు ఈ జోదంలో ఓడిపోయినటువంటి సమస్తమైనటువంటి ధనరాశుల్ని మీవన్నీ కూడా స్వీకరించి హాయిగా ఖాండవ ప్రస్థానానికి వెళ్ళి మీ రాజ్య పరిపాలన మీరు చేసుకుంటూ సుఖంగా ఉండండి అని ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితోటి చెప్పాడు. అంతేకాని దుర్యోధనుడి చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనిని నువ్వు మనసులో స్మరించకు అని కూడా చెప్పాడు. అని చెబుతూ స్వస్తి.